పాడంగా రూమ్మేట్ రా. నా పేరే అన్ని ఆప్షన్ అన్న మా రూమ్ ఇక్కడ అన్నా. అన్నా న్యూ జూనియర్ సారా? అవునన్నా. కాలేజీలో ఏ రూమ్ ఇచ్చారు మీకు? 206 అన్నా. 206 ఎర్రా అక్కడ ఉంది చూడండి రూమ్. వెళ్ళండి అక్కడికి. అక్కడికి వాడేం అలా మాట్లాడుతుండు. ఇదేంది రైట్ ఉంది రూమ్. ఆ విండో సైడ్ అయితే నాది బ్రో. ప్రాబ్లమా? యా బ్రో, అందుకే లేదు ప్రాబ్లం. అమ్మా అనుకోరా. అవునా నీ రూమ్ బాగుంది అని పాపం తనుషానికి డిసప్పాయింట్. వాడు నీకు విండో దొరుకుతాయి పోరా తనుష. అవురా మరి ముందు వచ్చేది మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ మళ్ళా హాస్టల్. చలో లేవండి. సారీ అన్న. సారీ ఎప్పుడు అన్న. అన్నా సారీ అన్న. రారా చూసుకునే రారా హాస్టలే రా. పవర్ ప్లాంట్ పనులు ఎలా జరుగుతున్నాయి? రెండు ఎంఎస్పీకి పర్మిషన్ దొరికింది. రేపు నుండి ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్. అంత ఇంట్రెస్ట్ గా చెప్పొచ్చు. దీనికే భయపడితే ఎట్లా? ఇంకా ముందు ముందు బాబులాంటి సీన్లు ఉంటాయి. అసలు మీకు విషయం చెప్పాలా? ఇదే రూమ్ లో 3 years ముందు 23లో అంట ఇదే ఫ్యాన్ కి హ్యాండ్ చేసుకుని అనిపోయింది. ఎట్లా అనిపోయిందో తెలియదు. ఇప్పటికీ మిస్ అయ్యి బ్రో. అది నాకు మాత్రం మస్తు ఎక్సైటింగ్ ఉంటుంది ఏమైనా తెలుసుకోండి. ఏంటి భయ్యా ఇంత సైకోగా ఉన్నావు? ఏంటి బ్రో అట్లా అంటున్నావు?
అరే నీకు గుర్తుందారా, ఆ రోజు మనం మామిడి తోట దొంగతనం చేయడానికి వెళ్ళాం కదా. మనం వెళ్దామంటే వాడు రానన్నాడు కదా. అయినా సరే మనం వినకుండా వెళ్ళాం. ఆ తాత ఏమో మన కట్టేశాడు. అప్పుడు మన ఎవర్రా, ఆ? వాడొచ్చి తీసుకెళ్ళాడు మన. అట్లా చాలా చాలా సార్లు వాడు మనని కాపాడాడు. వాడు మన ప్రతి సిచ్యువేషన్లో ఉన్నాడురా, కానీ ఇప్పుడే లేడు. ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే అస్సలు తమ్ముళ్ళు అటెండెన్స్. ఏమైందిరా వీళ్ళకి? ఏమైందిరా తమ్ముడు? చిన్నప్పుడు మా తాత చనిపోయింటారు తమ్ముడు. మా తాత చనిపోయినప్పుడు మా అవ్వ రోజు 12 గంటల తర్వాత బయటకు వెళ్ళి తొలికోడి గొయ్యికి ముందు ఇంటికి వచ్చింది. ఆమె అట్లా ఎందుకు చేస్తుందో మాకు అర్థం కాదు. కూర్చొని ఒకసారి ఆలోచించిన, అర్థం కదా. ఇంకా కొంచెం కొంచెం డీప్కి వెళ్ళి దాని గురించి ఆలోచిస్తే ఒకరోజు నాకు మా తాత చెప్పిన గుర్తొచ్చింది. ఎవరైనా సడన్గా చనిపోతే వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళకి ఏదో చెప్పాలి అనే ఆతృతతో వాళ్ళు ఈ మన సరౌండింగ్ ఉండే వాటిని యూజ్ చేసుకొని ఏదో చెప్పాలి అని వస్తుందంట. ఆ 15 రోజుల ఒక కాలం ఉంటుందంట. ఆ 15 రోజుల కాలాన్ని పక్షం అని అంటారంట. ఆల్రెడీ మీకు 12 రోజులు అయిపోయినాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఈ 3 రోజులు ఎటువంటి చెడు ప్రలోభాలకు మీరు లోనవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ సౌండ్ వినపడ్డం మాది కాదు అన్నట్టుగానే వదిలేయాలి దాన్ని. కావాలని మీరు దాన్ని జోలిపోతే మాత్రం మీకే చాలా రిస్క్ రా. ఆలోచించుకుంటూ 1-2 సార్లు. చెప్పకూడని విషయం ఏంటంటే మా అవ్వ అట్లనే ఆలోచించి ఆమె కూడా పిచ్చిది అయిపోయి చనిపోయింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మంచిగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకోండి. మీకు సౌండ్లు ఏమైనా వినిపించినా వదిలేయండి. వాటి గురించి ఏం పట్టించుకోండి. సరేనా? జాగ్రత్త. అరే అరే, నాకేమో సౌండ్స్ వినబడుతున్నాయిరా. నీకు వినిపిస్తలే? లేట్ అని తడిపోయావు.
చెప్పరా? నువ్వే చాలేవరా? నాకు ఆ సీనియర్ గార్డ్ మీద డౌట్ వచ్చిందిరా. నైట్ వాడు రూమ్కి వెళ్ళే. ఏంట్రా మళ్ళీ వచ్చినావు? ఏం దిక్కరాను? నైట్ వాడనైనా రాకుండా ఉంటే వేరే ఉంటుండరా. అన్న నవ్వుతున్నావు ఏంట్రా? నిన్న నువ్వు అటు వెళ్ళిపోయినాక ఆ, నేను ఆ సౌండ్ సెట్ ఫాలో అయికుంటూ వెళ్ళారా. ఆ. ఏంట్రా ఎప్పుడు ఆ పిచ్చి గీతలు తీసుకుంటుంటావు? మన సరౌండింగ్ ఉండే వాటిని యూజ్ చేసుకొని ఏదో చెప్పాలి చెప్పాలని వస్తుందంట. ఆజ్ఞ పూర్తి మరి యొక్క ఆజ్ఞ కొరకు 5 సంవత్సరములు వేచి ఉన్నాను.